పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ. ధర్మశాల మినహా అన్ని స్టేడియంలలో మ్యాచ్లకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇవాళ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ బోర్డు పెద్దలు సమావేశం కానున్నారు. కేంద్రం పర్మిషన్ ఇస్తే 16 లేదా 17న తిరిగి మ్యాచ్ ప్రారంభం కానుంది. మేలోనే లీగ్ ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెల 25 తర్వాత ఆసీస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు టోర్నీకి దూరం కానున్నారు. పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ. ధర్మశాల మినహా అన్ని స్టేడియాల్లో మ్యాచ్లకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇవాళ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ బోర్డు పెద్దలు సమావేశం కానున్నారు. కేంద్రం పర్మిషన్ ఇస్తే 16 లేదా 17న తిరిగి మ్యాచ్ ప్రారంభం కానుంది. మేలోనే లీగ్ ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెల 25 తర్వాత ఆసీస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు టోర్నీకి దూరం కానున్నారు. పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ. ధర్మశాల మినహా అన్ని స్టేడియంలలో మ్యాచ్లకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరైతే ఇవాళ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ బోర్డు పెద్దలు సమావేశం కానున్నారు. కేంద్రం పర్మిషన్ ఇస్తే 16 లేదా 17న తిరిగి మ్యాచ్ ప్రారంభం కానుంది. మేలోనే లీగ్ ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెల 25 తర్వాత ఆసీస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు టోర్నీకి దూరం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ సీజన్ ను ఒక్కసారిగా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ నేపథ్యంలో ఒక్కసారిగా నిరవధిక వాయిదా వేసినట్లు బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అసలు ఈ ఐపీఎల్ పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం పూర్తిగా ఈ నిరవధిక వాయిదా కంటిన్యూ చేస్తూ ఇక ఈ సీజన్ ఇంతటితో ముగిసినట్లుగానే ప్రతి ఒక్క ఐపీఎల్ అభిమాని కూడా భావించి నిరాశకు గురైనటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు యుద్ధం అనేది ఒక్కసారిగా రెండు దేశాల యొక్క ఒప్పందంతో ఆగిపోవడంతో తిరిగి ఐపీఎల్ ను నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. ఇక యుద్ధ పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను దాదాపు వారం పాటు ఇప్పటికే వాయిదా వేసింది బీసీసీఐ. గతంలో రీసెంట్ గా ధర్మశాలలో మ్యాచ్ ఉన్న సమయంలోనే అదే రోజు దాడులు అనేవి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ డ్రోన్లు మిసైల్స్ ద్వారా యుద్ధ ప్రయోగం జరుగుతున్నటువంటి సందర్భంలోనే అక్కడ పూర్తిగా బ్లాక్అవుట్ ను విధించి స్టేడియంలో మ్యాచ్ ను చూసేందుకు హాజరైనటువంటి అభిమానులందరినీ కూడా కేవలం ఒక సైడ్ లైట్ ను మాత్రమే ఆన్ చేసి బ్యాక్ గేట్ల నుంచి ప్రతి ఒక్కరిని కూడా బయటికి పంపించేసిన తర్వాత ఇక ఆ మ్యాచ్ ని రద్దు చేయడంతో పాటు ఆ తర్వాత ఇమ్మీడియట్ గా మరుసటి రోజు నుంచే అన్ని మ్యాచ్లను కూడా నిరవధికంగా వాయిదా వేస్తూ ఆ బోర్డు బీసీఐ బోర్డు తీర్మానం తీసుకుంది. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు యుద్ధం అనేది ఆగిపోయింది కాబట్టి రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపివేస్తున్నట్లు ఒప్పందానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్ గా ఈ సీజన్ ను మరలా ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది బీసీసీఐ. ఇవాళ దీనికి సంబంధించి లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ తో పాటు బోర్డు పెద్దలందరూ కూడా సమావేశం అవుతున్నారు. కేంద్రం సెంట్రల్ నుంచి కనుక ఒకవేళ పర్మిషన్ అనేది వస్తే ఈ నెల 16 లేదా 17వ తేదీలలో ఆటను తిరిగి ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే వాస్తవానికి జూన్ మొదటి వారం వరకు కూడా ఈ యొక్క మ్యాచ్లు అనేవి జరగాల్సినటువంటి ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు పరిస్థితులు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మే నెల కంప్లీట్ అయ్యే సమయానికే ఈ లీగ్ ను ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను నిర్వహించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 25వ తారీఖు తర్వాత టోర్నీకి ఆసీస్ ప్లేయర్లు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు దూరం కాబోతున్నారు కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్లేలోగానే మ్యాచ్లను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి పర్మిషన్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.